హాయ్ టీచర్స్, టెట్ మరియు డిఎస్సి 2025కి ఉపయోగపడే విధంగా సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించిన మొదటి ప్రశ్న. ఈ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి విజ్ఞాన శాస్త్రంలో మంచి ప్రజ్ఞను కలిగి ఉంటే అతడు గణితం, భాష, సాంఘిక శాస్త్రం, చిత్రకళ, సంగీత రంగాలలో కూడా అదే రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఏకకారక సిద్ధాంతం. ఏకకారక సిద్ధాంతంని బినే ప్రతిపాదించారు. తరువాత స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్హాస్ అభివృద్ధి చేశారు. ఏకకారక సిద్ధాంతం అనగా ఒక రంగంలో ప్రావీణ్యం ఉంటే మిగతా అన్ని రంగాలలో కూడా అదే రకమైన ప్రావీణ్యం ఉంటుంది అని తెలిపేదే ఏకకారక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో ఇంట్లో మరియు పాఠశాలలలో సౌరశక్తిని ఉపయోగించే మరిన్ని మార్గాలను కనుగొనడానికి మేధోమథన కృత్యాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కృత్యానికి సరిపోని ఆలోచన శైలి. ఆన్సర్ ఆప్షన్ ఏ, సమైక్య ఆలోచన. సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఇప్పటికే మన ఛానల్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.